ఏమిటి నువ్వు చూసింది? కమల్ని అక్క బావ వేర్వేరు గదిలో పడుకోవడం నా కళ్ళారా నేను చూశానమ్మా. నీకు పట్టింది పిచ్చి కాదు, పైచ్యం. దయచేసి మీ కుటుంబానికి సహాయపడి రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇప్పించండి. మీకే అవసరం వచ్చినా నేనున్నానన్న సంగతి మర్చిపోకండి. ఆ అవసరం రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. నీకేమైనా బుద్ధుందా? భార్యాభర్తలు ఉన్న గదిలో తొంగి చూస్తావా? ఇన్నాళ్ళు నీకు పెళ్లి చేయకపోవడం మేము చేసిన పెద్ద అది కాదు మావయ్య, నేను అలా చూడలేదు. మీ బావకు నువ్వు దగ్గరైనట్టు నటించావనుకో, కమల నీ గుట్టు బయటికి వస్తుంది. మీ బావ నీకు దగ్గరైనట్టు ఉంటుంది. వాళ్ళు రాని. వినయ్, అమ్మ కమల్ని త్వరగా రండమ్మా, ఆకలి దంచేస్తోంది. అంత ఆకలిస్తే ఆగడం దేనికి? తినేయచ్చుగా మావయ్య. చూడమ్మా, మనం తింటున్నది అన్నం కదా, అందుకే అందరం కలిసి భోంచేయాలి. లేకపోతే మనం మనుషులు అనిపించుకోం. దానికి ఆ మాత్రం జ్ఞానం తెలిస్తే ఇంకే? మనిషి ఎదిగింది గాని బుద్ధి ఏమాత్రం ఎదగలేదు. అలా అని వదిలేస్తే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. దానికి అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు చెప్పాలి. నేనేమీ చిన్నపిల్లని కాదు, ఇంకా నేర్చుకునే స్థితిలో ఉండడానికి. బాగా ఆకలేస్తుందంటే తినమన్నాను. అది కూడా తప్పేనా? అదేం తప్పు కాదమ్మా. మనం చక్కగా ఆలోచిస్తే ప్రతి దాంట్లోనూ ఓ సూత్రం ఉంటుంది. అందరం కలిసి భోంచేస్తే ఆహారం పంచుకోవడమే కాదు, ఆప్యాయతలను కూడా పంచుకుంటాం. అర్థమైందా? రండమ్మా, రండి రండి రండి. చిలమ్మా, వడ్డించు వడ్డించు. మావయ్య, కలిసి చేసే భోజనం గురించి చెప్పారు, మరి కలిసి బతికే మనుషుల గురించి కూడా చెప్తే బాగుంటుంది కదా? ఏమిటని తిక్క ప్రశ్నలు అడగనివ్వు. ఇప్పుడు నీకు దేని గురించి చెప్పాలి చెప్పు. భార్యాభర్తల గురించి. ఇన్నాటికి నీకు ఆ బంధం గురించి తెలుసుకోవాలనిపించడం మంచిదే. చెప్పు, ఏమిటి నీ డౌటు? భార్యాభర్తలు అనేవాళ్ళు ఎలా ఉండాలి మావయ్య? ఎలా ఉండాలి? దీనికి సమాధానం నా కోడలు చెప్పు. ఏమిటన్నయ్యా, అదేదో పిచ్చి వాగుడు వాగితే నువ్వు ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు. ఇందులో ఇబ్బంది ఏముంది? ఆలు మగల అనురాగం గురించి ఒక ఆడపిల్లకి ఇంకో ఆడపిల్ల చెప్తేనే అందం. ఏమంటావమ్మా? అవును. మరి ఆలస్యం ఎందుకు చెప్పు. నాన్నగారు, మీకు ఆకలిస్తుంది అంటున్నారు కదా, ముందు మీరు భోంచేయండి. మధ్యలో భార్యకి సపోర్టా? నువ్వు చెప్పమ్మా, భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఒకరి పట్ల ఒకరు నమ్మకంతో ఉండాలి, ఒకరి ఇష్టాన్ని మరొకరు గౌరవిస్తూ ఉండాలి, స్వార్థానికి అసూయకి చోటు లేకుండా జీవితం సాగించాలి. మరి చూసేవాళ్ళకి ఎలా ఉండాలి? మంచి స్నేహితుల్లా ఉండాలి. ఆహా, మరి శత్రువుల్లాగా విడివిడిగా కూర్చున్నారే? భర్త పక్కన కూర్చోవడం భార్యకు నామోషి కాదుగా? ఇన్ని చెప్పిన నీకు ఆ మాత్రం తెలీదా అక్క? చూడు ప్రమేల, మాంసం తినేవాడు ఎముకల్ని మెళ్ళ వేసుకుని తిరిగితే అది వాడికే కాదు, చూసేవాళ్లకు కూడా అసహ్యంగా ఉంటుంది. భార్యాభర్తలైనంత మాత్రాన అందరి ముందు రాసుకుని పూసుకుని తిరగనక్కర్లేదు. ఆ బంధం మనసుకు సంబంధించింది. మనం సమాజంలో బతుకుతున్నాం, దానికి ఒక మర్యాద, ఒక గౌరవం ఉంది. దాన్ని కాపాడవలసిన కర్తవ్యం మనకుంది. అర్థమైందా? అయినా భార్య భర్త పక్కనే కూర్చుని భోంచేనక్కర్లేదు, తండ్రి పక్కన కూర్చుని భోంచేసినా తప్పేం లేదు. చెప్పిన సమాధానం చాలా. ఏకనైనా తల వంచుకొని పెట్టింది తిను. చెలమా, ఒక మంచి సంబంధం చూసి దీనికి పెళ్లి చేసేస్తే దీనికి అనుమానాలు పోయి ఆలోచన పెరుగుతుందేమో. ఏమంటావ్? బాగా చెప్పావు. ఆ పనేదో తొందరగా చేద్దామన్నయ్యా. అమ్మా, నా పెళ్లి విషయం ఎత్తొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? అంత వద్దనుకున్న దానివే భార్యాభర్తల బంధం గురించి ఎందుకు అడిగావు? నానా వినయ్, అది వద్దు వద్దు అంటోందంటే కావాలని అర్థం. ఓహో, చూడు, పెళ్లి మాట ఎత్తగానే ఆ సిగ్గు చూడు ఎలా వచ్చేస్తుందో.
అమ్మా కూర్చోమ్మా, నీతో మాట్లాడదామని వచ్చాను. పర్వాలేదు, చెప్పండి. నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకొని క్షమించాలమ్మా. అయ్యయ్యో, అదేంటండి? పెద్దవారు మీరలా అనడం ఏంటి? అయినా మీరేం చేశారని? నేను కాకపోయినా నా కూతురు నీకు ఇబ్బంది కలిగేలా మాట్లాడింది కదా, దానికి బదులు నేను క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను. అంత మాట అనకండి. తను మాట్లాడిన దానికి మీరేం చేస్తారు? ప్రమీల కూడా తప్పేం మాట్లాడింది? నన్ను కమలినిగానే అనుకుంటోంది కాబట్టి అలా అనుంటుంది. ఆ స్థానంలో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు. ఇందులో నేను తప్పుగా అనుకునేది ఏమీ లేదండి. ఆడవాళ్లను భూదేవితో ఎందుకు పోలుస్తారో నాకిప్పుడు అర్థమైందమ్మా. ఇంత ఓర్పు సహనం ఉన్న నీలాంటి ఆడపిల్లలు ఉంటారని అలా అనుంటారు. మీరు నాకు సహాయం చేయగలరా? చెప్పమ్మా, తప్పకుండా చేస్తాను. ఏమిటది? నన్ను వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి బయటికి పంపించేలా చూడండి. నేను నెరవేర్చాల్సిన పనులు చాలా ఉన్నాయి. తప్పకుండా పంపిస్తానమ్మా. కాకపోతే కొద్దిగా ఓపిక పట్టు. అన్నయ్య పరిస్థితి చూసి నేను ఏదోలాగా ఏర్పాటు చేస్తాను. ఈలోగా నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తానమ్మా. నాకే సహాయమూ వద్దు. సహాయం కోరడానికి నాకెలాంటి ఆశలు లేవు. నా ఆశల్లా ఒక్కటే, నా బిడ్డల్ని నేను చేరుకోవాలి. వాళ్ళకొక మంచి తల్లిగా బతకాలి. అదొక్కటే కాదమ్మా, నీ కాపురం నిలబడాలి. భర్త పిల్లలతోనూ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. వద్దండి, దయచేసి ఆ ప్రసక్తి మాత్రం తీసుకురాకండి. అలా అనకమ్మా. పచ్చగా బతుకుతున్న మీ సంసారాన్ని మా చేతులారా నాశనం చేశాం. మా ఇంటి దీపాన్ని వెలిగించుకోవడం కోసం మీ ఇంటిని అగ్గిపాలు చేశాం. ఇప్పటికీ ఏ జన్మలో తెలియక చేసిన పాపమో మా ఇంట్లో పెను విషాదాన్ని మిగిల్చింది. ఇంకా తెలిసి పాపాన్ని మూటగట్టుకునే శక్తి మాకు లేదమ్మా. ఎలాగైనా నీ జీవితాన్ని చక్కదిద్దితే మాకు ఆనందమే చాలు. నా జీవితం నాశనం కావడానికి కారణం పాపం కాదండి, స్వార్థం. తెల్లవారేసరికల్లా కోటీశ్వరుని అయిపోవాలనుకునే ఒక మగాడి ఆశ. అనాదిగా ఆడదాన్ని ఒక వస్తువులాగా, ఒక బానిసలాగా చూస్తున్నా ఒక మొగుడి దురహంకారం. మీరు రావటం వల్ల ఇప్పటికైనా నా కళ్ళు తెరుచుకున్నాయి. నా బాధ్యత ఏమిటో నాకు తెలిసేలా చేశాయి. అది కాదమ్మా సుజాత. చిలమా, ఏంటమ్మా సుజాత అంటున్నావు? ఎవరా సుజాత? ఆ? ఆ, ఆ, సుజాత కాదన్నయ్య, మన కమలని స్నేహితురాలు సునీత ఫోన్ చేసింది అని చెప్తున్నాను. అలాగా? ఆ, సునీత నా స్నేహితురాలని నిజంగా వీళ్ళకి తెలిసిందా లేక మాట వరుసకందా? కదమ్మా. ఆ, ఆ, అవును మావయ్య, సునీత ఫోన్ చేసిందని పిన్ని ఇప్పుడే చెప్తోంది. అంతలో మీరొచ్చారు అంతే. ఆ. ఓహో, అలాగా. ఓకే అమ్మా. అమ్మా,
రేపొద్దునే లేచి మనం వాకింగ్కి వెళ్తున్నాం. బోల్డెన్ కబుర్లు చెప్పుకుంటున్నాం. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, మెదడుకి మేత ఉంటుంది. ఏమంటావు? అలాగే మావయ్య, తప్పకుండా. అమ్మా జ్ఞానేశ్వరి, ఆ? వీళ్ళ మధ్యన మనం ఎందుకు? పద. మావయ్య, ఆ. గుడ్ నైట్. గుడ్ నైట్ మా. రేపొద్దునే మార్నింగ్ వాక్. ఓకే. అక్కా బావల వ్యవహారం ఎలాగైనా బయట పెట్టాలి. వచ్చింది కమల్ని అక్క కాదా అన్న విషయం తెలుసుకోవాలంటే ఎవరి హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది? ఎస్, దీనికి మావయ్యే కరెక్ట్. అమ్మతో చెప్పినా ఉపయోగం లేదు. కానీ మావయ్య అంత తేలిగ్గా నమ్ముతాడా? ఎదుటి వాళ్ళను నమ్మించాలంటే కాస్త నమ్రతగా ఉంటే సరి. చెప్తా. హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నావా మావయ్య? సొంత మేనకోడల్ని నన్ను కాదని ఎవరో తైతక్కలాడేదాన్ని తీసుకొచ్చి కోడల్ని చేసుకుంటావా? ఉండు, ఆవిడ సంగతి తేలుస్తాను. నీ నోటితోనే వినయ్ బావని పెళ్లి చేసుకొని అడిగేలా చేస్తాను. మావయ్య, మావయ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మా. కాఫీ తీసుకోండి, లేవండి. ఏమ్మా, కాఫీ నువ్వు తీసుకొచ్చావు? ఏం మావయ్య, నా చేత్తో నేను కాఫీ ఇవ్వకూడదా? ఇవ్వకూడదని కాదమ్మా, నీకింతకా శ్రమని. అవును, కమల్ని అక్కలేదా? ఏ, నాకు శ్రమ అయితే తనకి మాత్రం కాదా ఏంటి? అది కాదులే, కోడల చేత్తో కాఫీ తాగాలని మీ కోరిక, అవును కదూ? మీ ఇష్టాయిష్టాలు నాకు బాగా తెలుసు మావయ్య. అందుకే ఉదయాన్నే కాఫీ ఇవ్వమని చెప్తావని వాళ్ళ గదికి వెళ్ళాను. కానీ ఆ గదిలో బావ ఒక్కడే ఉన్నాడు. అక్క వేరే గదిలో మంచి నిద్రలో ఉంది. మళ్ళీ మీరు నిద్రలేస్తారేమో, కాఫీ లేట్ అవుతుందని నేనే తెచ్చాను. నిజం మావయ్య. వెళ్ళు వెళ్ళు, నిజమేమిటో నీ కళ్ళతో నువ్వే చూసి తెలుసుకో మావా. వినయ్, నాన్నగారు, నాన్నగారు, మీరిలా పొద్దున్నే? పొద్దునేమిటి, పొద్దుకి చాలాసేపు అయింది. వాకింగ్కి వెళ్ళాలి, నా కోడల్ని పిలువు. అదే ఏమిటి అది ఆ అని? నిద్ర లేవలేదా? లేకపోతే లేపు. తను ఎప్పుడో నిద్ర లేచింది నాన్నగారు. మరి ఎందుకు ఆ తడబాటు? రమ్మని చెప్పు. అమ్మ కమల్ని. అది కాదు నాన్నగారు, తను బాత్రూమ్ లో ఉంది, స్నానం చేస్తుంది. రాగానే చెప్తాను. స్నానం చేసిన తర్వాత ఎవడైనా వాకింగ్కి వెళ్తాడా? గుర్తుందా? అంటే మీరు ఇలా వాకింగ్ పిలుస్తారని తనకి తెలియదు కదా. తెలియపోవడం ఏంటి? తెలుసు.
మావయ్య ఏమైంది? నాన్నగారు నేను చెప్పేది కాస్త అన్నయ్య ఏమైంది అన్నయ్య? ఎందుకలా ఉన్నావు? అమ్మయ్యా, ఇద్దరూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. లేకపోతే నేను చెప్తుంటే ఎవ్వరూ పట్టించుకోరా. ఇప్పుడు ఎలా నమ్మరో చూస్తాను. వినయ్ ఏమైంది? నాన్నలా మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోతున్నాడు. అత్తయ్య, నేను సుజాత గారు వేర్వేరు గదిలో పడుకోవడం నాన్నగారు చూసేశారు. అయ్యో, పైగా తను నా గదిలోనే స్నానం చేస్తుందని చెప్పాను. ఇంతలో సుజాత గారు ఆ గదిలోంచి బయటకు వచ్చారు. ఇంకేముంది, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా టెన్షన్గా ఉంది అత్తయ్య. నువ్వేం భయపడకు. నాన్నగారితో నేను మాట్లాడతాను. మీరిద్దరూ మామూలుగా ఉండండి, నేను చూసుకుంటాను. స్వామి, మళ్ళీ మరో గండాన్ని తెచ్చిపెట్టావు. ఇప్పుడు అన్నయ్యని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావటం లేదు. నిన్నే నమ్ముకున్నాను. ఈ సమస్య నుంచి కూడా నువ్వే ఒడ్డున పడేయాలి. నీ మీద భారం వేసి నీ పేరును అడ్డం పెట్టుకొని ఒక అబద్ధం ఆడబోతున్నాను. ఆ అబద్ధాన్ని నిజమని నమ్మించేలా నువ్వే చెయ్యాలి. ఇది పాపం అనిపిస్తే శిక్ష నాకు వెయ్యి. అన్నయ్యకి మాత్రం ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.